ఎన్నికల హామీల అమలు కోసం ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. కోటి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ ఎదుట ఆశా వర్కర్లను ఆందోళన అణచడానికి ప్రభుత్వం విఫలయత్నం చేసింది. పోలీసుల దాడుల్లో పలువురు ఆశా వర్కర్లకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అటు బీఆర్ఎస్ ఆశా వర్కర్ల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపింది. హామీలు అమలయ్యే వరకు ఆశా వర్కర్లకు అండగా ఉంటామని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అన్ని వర్గాలు భగ్గుమంటున్నాయి. ఏడాది కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే రైతులు, నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉండగా తాజాగా ఉద్యోగులు నిరసన బాట పట్టారు. హైదరాబాద్లో ఆశా వర్కర్లు చేసిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎన్నికల హామీల అమలు కోసం చేపట్టిన ఆశా వర్కర్ల ఉద్యమాన్ని అణచివేసే కుట్రలకు ప్రభుత్వం పదును పెట్టింది. ఎన్నికల హామీల అమలు కోసం ఆశా వర్కర్లు కోటిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేలాది మంది డిఎంఈ ఆఫీస్ ముందు బైఠాయించారు. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చాలని, నెలకు 18,000 వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎన్నికల హామీలు, డిమాండ్ల సాధన కోసం గలమెత్తిన ఆశా వర్కర్లను పట్టించుకొని రేవంత్ సర్కార్ వాళ్లపై పోలీసులను ప్రయోగించింది. ఆందోళనను అడ్డుకున్న పోలీసులు బలవంతంగా ఆశా వర్కర్లను వ్యాన్లలో తరలించారు. దీంతో డిఎంఈ ఆఫీస్ ముందు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు పోలీసుల తీరు శృతిమించింది. ఏసీపీ శంకర్ మహిళలు అని చూడకుండా అనుచితంగా ప్రవర్తించారు. మహిళా కానిస్టేబుల్ ఉన్నప్పటికీ ఆశా వర్కర్లపై జులుం ప్రదర్శించారు. ఏసీపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రేవంత్ సర్కార్ పై ఆశా వర్కర్లు నిప్పులు చెరిగారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయడమే తాము చేసిన తప్ప అని ప్రశ్నించారు. పోలీసులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వాపోయారు. కొందరు ఆఫీసర్లు నీచంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరుబాట వీడేది లేదని ఆశా వర్కర్లు తేల్చి చెప్పారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. కొందరు ఆశా వర్కర్లకు స్పృహ తప్పి పడిపోగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. హాస్పిటల్లో ఆశా వర్కర్లను మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ పరామర్శించారు. ఆశాలపై రేవంత్ సర్కార్ దాడిని తీవ్రంగా ఖండించారు. హామీలు అమలు చేయమంటే భౌతిక దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆశా వర్కర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. డిమాండ్లు నెరవేర్చడానికి ఈ అసెంబ్లీ సమావేశంలోనే బిల్లు పెట్టాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో చాలా సంతోషంగా వాళ్ళని అన్ని రకాలుగా మేము ఆదుకున్నాం. కానీ వాళ్ళకి ఆశ పెట్టి 18,000 ఇస్తా అంటే ఒకవైపు మహిళల పేరుతోని ఈ రాజ్యాన్ని తీసుకొచ్చిండు, ఇందిరమ్మ రాజ్యం అని. ఒకవైపు ప్రజాపాలన అని చెప్పి పెద్ద పెద్ద బడాయి మాటలు మాట్లాడుతూ ఇవాళ సోనియా గాంధీ బర్త్డే అని సెలబ్రేషన్ చేస్తున్నారు. అలా మార్పు అంటే ప్రజల జీవితాల్లో కొత్త మార్పు వస్తుంది అనుకున్నాం. కానీ ఉన్నది ఊడబీకి చిప్ప చేతిలో పట్టుకునే రోజు వస్తుంది అనుకోలే. తప్పకుండా తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ, పోరాటానికి అడ్డ. అలాంటి చైతన్యవంతమైన ఈ గడ్డ మీద పుట్టిన మనకు రావాల్సిన హక్కుల కోసం తప్పకుండా కొట్లాడదాం. దానికి మేమంతా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆశా వర్కర్లు అందరూ కూడా అసెంబ్లీ ముట్టడించడం రాలే, మంత్రుల ఇల్లు ముట్టడించడం రాలే, ఏ ముఖ్యమంత్రి ఇంటికి ముట్టడిద్దాం రాలే. వాళ్ళ అధికారి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ గారిని కలవాలి, కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు ఏదైతే మేనిఫెస్టో ప్రభుత్వం పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు,
అప్పుడు మాకు నెలకు జీతం 18,000 రూపాయలు ఇస్తారని చెప్పి మేనిఫెస్టో పెట్టారు. అలాగే మాకు ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టారు. సంవత్సరం అయింది, మరి ఇంకేం కాలేదు. మీరు మా ప్రభుత్వం తీసుకెళ్ళండి అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ని కలుద్దామని పోయడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళను నిర్దాక్షిణ్యంగా పోలీసులు తీసి, ఒక ఆడబిడ్డ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషిని ఆమె నిర్దాక్షిణ్యంగా తీసి 4 పోలీసులు తీసి బయట పారేసి ఇక చచ్చిపోయిందని పారేసిన తర్వాత కనీసం దెబ్బ జరిగితే హాస్పిటల్ తీసుకోపోకుండా అంబులెన్స్ వేసుకొని 1 గంటన్నర వైపు తింపిరు చచ్చిపోయింది కావచ్చు అని. ఆశా వర్కర్లపై దాడిని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి ఖండించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయమంటే దాడులు చేయడం దారుణమన్నారు. అసెంబ్లీలో ఏమో తల్లుల గురించి గొప్పగా మాట్లాడుతూ బయట మాత్రం మహిళలు అని చూడకుండా భౌతిక దాడులు చేయడంపై మండిపడ్డారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్ల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం అంతా తలంచుకోవాల్సిన సందర్భం. ఈరోజేమో గొప్పగా అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ విగ్రహం ఏర్పాటు గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు 4-5 గంటలు. మరి కింద క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి ఈరోజు ఎలాంటి దాడి జరిగిందనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఎందుకు అంత దారుణంగా వాళ్ళ మీద ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం. నిజంగా మగవాళ్ళు, మగ పోలీసులు అంటే మెన్ బట్టి వాళ్ళ చీరలు బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుందో అసలు రాష్ట్రంలో అర్థమవుతలేదు. అసలు నిజంగానే ఒక సైడ్ ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళని భయపెట్టిస్తూ లాగి పడేస్తూ, మగవాళ్ళు ఆడవాళ్ళను లాగకూడదని తెలిసినా కూడా చీర బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు అర్థమవుతలేదు. సంతోష రాష్ట్ర నాయకురాలైన సంతోష భువనగిరి నుంచి వస్తే ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టి లోపలేస్తుంటే కాలు ఇరుక్కపోయిందని చెప్పి పోలీసు వాళ్ళని నెడుతుంటే ఆ బాధ తట్టుకోలేకపోతుంటే మొత్తం మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఇష్టం వచ్చినట్టు కొడితే పోలీసులు బయట కొట్టడమే కాదు వ్యాన్లో కొట్టారు. చివరికి పోలీస్ స్టేషన్ పై కూడా ఇష్టం వచ్చినట్టు అందరూ కలిసి ఒక రాక్షస మూకలాగా దాడి చేస్తే మొత్తం నురగ గక్కుకొని మొత్తం స్పృహ తప్పి పడిపోయింది. క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా వర్కర్లపై పోలీసులు దాడులు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లు చేస్తున్నామని గొప్పలు చెబుతూ మరోవైపు ఆశాలపై దాడులు చేయడం ఏమిటన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా, సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా అంటూ నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశా వర్కర్ల వేతనం 1,500 రూపాయలు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయలు చేసిందని గుర్తు చేశారు. వెంటనే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లతో అనుచితంగా ప్రవర్తించిన ఏసీపీ శంకర్, సిఐ శ్రీనివాస్ చారిపై ప్రముఖ న్యాయవాది రామారావు, ఇమ్మానేని హెచ్ఆర్సీని ఆశ్రయించారు. తమ పరిధిలో ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు. బాధితుల తరపున రామారావు వేసిన పిటిషన్పై హెచ్ఆర్సీ త్వరలో విచారణ చేపట్టనుంది.